ఈ క్రిస్మస్ ఆరాధన వేడుకకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో శుభములు, వందనాలు, దైవాశీస్సులు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను గారు రాసినటువంటి, అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్లో ఉన్నవారు చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. చిన్న మాట మనం దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి. నాతో పాటు ప్రార్థనలో దైవ సహాయాన్ని, దేవుని యొక్క సహాయాన్ని అర్థించండి. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడైన మా యేసయ్య, సర్వశుభదాయకుడైన తండ్రి, ఈ సమయంలో నీ స్వరము వినడానికి, నీ వాక్యమును నేర్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈ క్రిస్మస్ వేడుకలో ఇప్పటి వరకు పిల్లలు చక్కని డాన్సులు వేసి వారి హృదయాల్లో ఉన్న ఆనందాన్ని తండ్రి మా అందరితో పంచుకున్నప్పుడు మా హృదయాలు కూడా ఆనందభరితమయ్యాయి. అవును, మీరు పుట్టారంటేనే సంతోషం నాయన. ఈ గొప్ప సంతోషాన్ని మేము అనుభవించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. లేచి మైలకు వెళ్లే ముందు నీ స్వరమును మాకు వినిపించి మాతో మాట్లాడి మా హృదయాలను తెప్పరెల్ల చేసి తృప్తిపరిచి పంపించండి. వ్యతిరేకంగా పనిచేసిన దుష్టుని కార్యములన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నాము. దుష్టుని యొక్క క్రియలన్నిటిని నాశనము చేయండి. మీరే మహిమ పొందమని యేసు పుణ్యనామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సకల సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఇది బైబిల్ చెబుతున్నటువంటి మొదటి సంగతి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని బైబిల్లో రాయబడింది. కలిగిన ఏదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయనను బట్టి ఆయన మూలముగా సృజింపబడెను అని యేసునాథుని గురించి బైబిల్ చెబుతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి కృత్యము ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని హస్తకృతములే అంటుంది బైబిల్. అంటే దేవుడు తన చేతులతో చేసుకున్నటువంటిది. ఈ భూమి మీద ఉన్న సమస్తానికి మూలము, సమస్త సృష్టికి ఆధారము అయిన వాడే దేవుడు. ఆయననే మనము దేవుడని ఆరాధించాలి. ఇది స్థూలంగా ఒక ముక్కలో చెప్పవలసినటువంటి విషయం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్తాన్ని గురించి ఒక ముక్కలో చెప్పాలంటే అన్నిటినీ దేవుడే కలుగజేశాడు, అన్నిటినీ ఆయనే నిర్మించాడు, అన్నిటికీ మూలాధారము కూడా ఆయనే. మరి బాగానే ఉంది సార్. సమస్తమును సృజించిన వాడు దేవుడే అని ప్రతి ఆస్తికుడు ఒప్పుకుంటాడు. ఆస్తికుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడిని ఆస్తికుడు అంటారు. దేవుడు లేడు, దెయ్యం లేదు సార్ అని మాట్లాడేవాడిని నాస్తికుడు అంటారు. నాస్తికుడు ఆస్తికుడు కాకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి వారు కూడా కొందరు ఉంటారు. వాడిని ఏమంటారంటే అజ్ఞేయవాదులు అంటారు. వాడిని అంటే ఉన్నాడులేండి, మనకి ఎందుకు, ఉన్నాడని అనుకున్నా లేడని అనుకున్నా సరే మనం ఏది నిరూపించలేము. నిరూపించలేని దానికోసం ఎందుకు దేవుడు ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు చూపించని అడుగుతాం. నిరూపించలేము.
సరే దేవుడు లేడు అంటే ఎందుకు లేడు చెప్పని ప్రశ్నించే వాళ్ళకి కూడా ప్రశ్నలు ఉంటాయి. అందుకని ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, అది మనకు అవసరం లేదు అనేటువంటి వాదన ఉంది. దాని పేరు అగ్నేయవాదం అంటారు. దాన్ని అంటే ఆస్తికులకి నాస్తికులకి మధ్యస్థంగా ఉన్న వాళ్ళు అన్నమాట. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ భాష మాట్లాడినా ఈ 3 వర్గాల వారు మనకు కనపడతారు. దేవుడు ఉన్నాడని నమ్మేది ఒక వర్గం అయితే, దేవుడు లేడు, దెయ్యం లేదు, అసలు అన్ని అభూత కల్పన, ఇదంతా మోసం. దేవుడు ఉన్నాడనేటువంటి ఒక భ్రమ కల్పించి మనుషులను పిరికివారం చేస్తున్నారు. ఏ మతంలో వాడైనా వాడు బ్రతకడం కోసం దేవుడిని కల్పించి ఇదిగో దేవుడు, అదిగో దేవుడు, ఇదిగో భూసి, అదిగో భూసి అని భయపెడుతున్నారు, చిన్నపిల్లలను భయపెట్టినట్టు. అసలు దేవుడే లేడు అని తేల్చి చెప్పేసి నాస్తికవాదాన్ని ప్రమోట్ చేసేటువంటి వారు ఉన్నారు. అయితే వారు వీరు కాకుండా మధ్యస్థం ఉన్నవారు కూడా ఉన్నారని చెప్పారు. ఇది మానవ జాతిలో ఉన్నటువంటి 3 వర్గాలు. ఇందులో ఆస్తిక వర్గం యేసు ప్రభు వారే నా దేవుడు అనేవాడు కావచ్చు, లేక ఇతర దేవతలు దేవుళ్ళు ఉన్నారు అందులో యేసు ప్రభు వారు ఒకడనేవాడు ఉండొచ్చు. ఎవరైనా వీళ్ళందరినీ ఏమంటారంటే ఆస్తికుడు అంటారు. ఆస్తికులైనటువంటి వారందరూ కూడా ఈ సకల జగత్తును నిర్మించిన వాడు ఒకే ఒకడున్నాడు, దేవుడు ఉన్నాడని ఒప్పుకుని తీరవలసిందే, ఒప్పుకుంటారు. అందరూ ఇదే మాట అంటారు. పోతన గారు చెప్పిన మాట చాలాసార్లు నేను కూడా చెప్తుంటాను. ఎవనిచే జనించు జగం ఎవని యందుడిందు లీనమై. ఎవని వలన ఈ జగత్తు అనేది కలిగిందో, ఎవని లోపల లీనమై ఉందో ఆ సర్వేశ్వరుడైనటువంటి దేవుణ్ణి నేను శరణంబు వేడెదా అంటాడు పోతనామాత్యుడు. అంటే ఎవడో ఒకే ఒకడు ఉన్నాడు, ఒకే ఒక ఆయన ఉన్నాడు. చాలాసార్లు నేను చెప్పాను, మరలా చెబుతున్నాను. నేను చతుర్వేద గ్రంథములను పూర్తిగా 2 సార్లు చదివాను. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదము అనేటువంటి 4 వేదాలను 2 సార్లు కంప్లీట్ చేశాను. ఈ మధ్యకాలంలో మళ్ళీ 3వసారి చదవాలని ప్రారంభించాను. అయితే వేదంలో ఏమని రాయబడి ఉందంటే, ఈ సమస్త సృష్టికి మూలాధారమైనటువంటి వాడు ఒకే ఒకడున్నాడు. తెలుగు భాషలో, నేనే సంస్కృత భాష పండితుడిని కాదు, తెలుగు భాష అయితే నేను ఆంధ్ర భాష అయితే మాట్లాడగలను. ఆంధ్రలో చతుర్వేద సంహితను సరళమైన ఆంధ్రానువాదం చేశారు శ్రీ దాశరథి రంగాచార్యులు గారు. దాశరథి గారి యొక్క రచన, దాశరథి రంగాచార్యులు గారు అంటే తెలియని వారు ఉండరు. ఒకవేళ ఆ టాపిక్ మీద అనుభవం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు. దాశరథి గారు అక్షర వాచాస్పతి బిరుదాంకితులైనటువంటి వారు. ఆ గొప్ప వ్యక్తి అంటారు, 8-10 వయసులో నాకేంటి వ్యవహారం, నాక ఆరోగ్యం సహకరించదు, పైగా మధుమేహపు వ్యాధితో నేను ఉన్నాను, షుగర్ కంప్లైంట్, బీపీతో ఉన్నాను. కానీ ఏదో ఒక వెలుగు నాకు దారి చూపినట్టయింది. ఆంధ్రానువాదం చేయగలిగాను, ఆంధ్ర భాషలోకి అనువాదం చేయగలిగాను. వేదములు అందరూ చదవండి. శూద్రుడనేవాడు వేదము చదివితే నాలుక గోసేయండి, వింటే చెవిలో సీసం పోసేయండి అనేది కొంతమంది స్వార్థపరులు చేసినటువంటి కుతంత్రము అన్నారు దాశరథి గారు. నేను అనలేదన్నమాట. ఆయన చెప్పాడు ఎంతో క్లియర్గా, ఈ అఖిల బ్రహ్మాండం అంతటిని నిర్మించినటువంటి వాడు ఒకడున్నాడు, దేవుడు అనేవాడు ఒకడే ఒకడు, ఏకం ఏవహ, ఒకే ఒకడున్నాడు అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు దాశరథి గారు. ఋగ్వేదంలో అనేక శ్లోకాలలో, యజుర్వేదంలో, సామవేదంలో, అధర్ణ వేదంలో, 4 వేదాలలో కూడా
ఒకే ఒకడున్నాడు భగవంతుడనేవాడు. ఆయన సృష్టి స్థితి లయకారకుడై ఉన్నాడు. సృష్టి స్థితి లయకారకులైనటువంటి ఆ సర్వేశ్వరుడైన ఒక భగవంతుడు. నువ్వు ఏదో పేరు చెప్పావు, ఆయనకి ఏ పేరు ఏదో నా పక్కన పెట్టు, పేర్లు పక్కన పెట్టండి, ముందు ఒకే ఒక ఆయన ఉన్నాడనేది అందరూ ఒప్పుకుంటున్నటువంటిది. ఆ ఒకే ఒకడిని తెలుసుకోలేకపోతున్నారనేది రెండవ బాధ. అజ్ఞానమును మంచు కప్పిన జనులు నానావిధ కల్పనలు చేయుచున్నారు, ఆ సృష్టికర్తను గ్రహించలేకపోతున్నారు అంటాడు ఋగ్వేదంలోనే. అజ్ఞానము అనే మంచు మనసులను ఆవరించింది, మనసును కప్పేసింది. అందుకే ఈ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి దేవుడెవరో ఆయన్ని మానవుడు గ్రహించలేక నానా రక కల్పనలు చేస్తున్నారని నేను అనలేదు, ఋగ్వేదంలో చెప్పిన మాట. సరే, అన్నిటికీ కారణం ఆయనే 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 అనుకుంటూ వెళ్తే మరి భూమి మీద జరుగుతున్న ఈ అన్యాయాలకు కూడా దేవుడే కారకుడా? ఎన్ని రకాల అన్యాయాలు ఈ రోజున మనం చూస్తున్నాం. ఎలాంటి అక్రమాలను గూర్చిన వార్తలు మనం వింటున్నాం. మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ దృశ్య ప్రపంచంలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, భయంకరమైన దుర్వార్తలు మనం వింటున్నాం. రోజు రోజుకి ఒకసారి న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే ఏ దుర్వార్త వినవలసి వస్తుందేమో అని భయపడే పరిస్థితి దాపరించింది. ఇష్టానుసారంగా భయంకరంగా ఈ భూమి మీద బైబిల్లో ఒక మాట ఉంది, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో, చూడుము భూమిని కటిక చీకటి ఆవరించింది, జనములను కటిక చీకటి ఆవరించింది అని చెబుతున్నాడు. జనములంతటిని చీకటి ఆవరించింది. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి కమ్మిందట. అజ్ఞానం అనే మంచు ఆవరించి సృష్టికర్తను తెలుసుకోకపోవడమే కాదు, భయంకరమైన చీకటి వార్తలు, చీకటి కార్యాలు, దుర్వార్తలు, పాపాన్ని ప్రోత్సహించేటువంటి సాహిత్యాలు రోజుకి అత్యధికం అయిపోతున్నాయి. మరి వీటన్నిటికీ కూడా దేవుడే కారణం అంటారా? సృష్టి స్థితి లయకారకుడు అక్కడ ఉన్నాడు. ఎవని చే జనించు జగం ఎవని యందు లేనమై. బాగానే ఉంది సార్, ఒక ఆయన ద్వారా ఈ జగమంతా కలిగిందన్నారు. మరి ఇన్ని పాపాలకు, అక్రమాలకు అన్నిటికీ కూడా దేవుడే బాధ్యుడా? ఒకవేళ ఇన్ని అక్రమాలకు, ఇన్ని అన్యాయాలకు దేవుడే బాధ్యుడైతే అసలైన క్రిమినల్ దేవుడే అనవలసి వస్తుంది. కానీ దేవుడు న్యాయము తప్పడు, అన్యాయము చేయుట అసంభవం అని చెబుతుంది యోగు గ్రంథం. సర్వశక్తుడు అన్యాయము చేయడం అసంభవం. ఆయన అన్యాయం చేయడు. నీతి, న్యాయము, పరిశుద్ధత. కీర్తనలో ఒక మంచి మాట ఉండదు, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. 97:10 ఆఖరి మాట అండి కీర్తనలో. ఎన్నటెన్నటికి పరిశుద్ధతే ఆయనకు అనుకూలం. నీతి, న్యాయము, యథార్థత తప్పని వాడు. దేవుడు సత్య స్వభావము కలిగిన వాడు. సత్య స్వభావం కలిగి అందరి ఎడల ప్రేమను కలిగిన వాడు, అందరినీ ప్రేమించేవాడు దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, అక్కడ యత్వ దీర్ఘం పెట్టాడు. ఎంతో, ఇంత అని ఒక లిమిట్ లేదు అండి. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. అన్లిమిటెడ్ డేటా, ఎంతసేపు అయినా నువ్వు డేటా వాడుకోవచ్చు. కానీ
నిజానికి చూస్తే అది అన్లిమిటెడ్ అంటే కానీ లిమిటెడ్ ఉంటుంది, దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో అన్లిమిటెడ్ ప్రేమ ఒకే ఒక చోట ఉంది, అది దేవుని ప్రేమ. అందుకని యోహాను 3:16 అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మరి ఇంత దేవుడు ప్రేమిస్తే ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఒక మనిషి హింసించుకుంటున్నాడు, వావి వరసలు లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి, వరకట్న వేధింపులు జరుగుతున్నాయి, ఇన్ని నష్టాలు ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే మరి ఆ ప్రేమ కలిగిన దేవుడు ఇవన్నీ ఎందుకు రానిచ్చాడు? వీటన్నిటికీ మూలం ఎవరు అంటే దేవుడు పాపానికి అక్రమానికి మూలం కాదు, ఆయన ప్రేమ కలిగిన వాడు, అందరినీ సమదృష్టితో చూసేవాడు. నీతిమంతుల పట్ల అనీతిమంతుల పట్ల కూడా ఆయన తన మంచితనాన్ని కుమ్మరిస్తున్నటువంటి వాడు, ఆయన మంచివాడు. మరి ఎందుకు సార్ ఈ అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయంటే వీటన్నిటికీ దేవుడు కారణం కాదు, దేవునికి వ్యతిరేకమైన ఒక దుష్ట శక్తి ఒకటి ఉంది, దాని పేరు సాతాను. ఈ భూమి మీద ఉన్న అన్యాయాలు అక్రమాలు అన్నిటికీ మూలాధారం వాడే. దేవుడు ఏదేది చేశాడో వాటన్నిటినీ కూడా నాశనం చేయాలి, పాడు చేయాలనేటువంటి శబదం కలిగి కంకణం కట్టుకుని దేవుడు చేసిన ప్రతి దాన్ని పాడు చేయడానికి తయారయ్యాడు. అసలు వీడు ఎలాగ పుట్టాడు? వీడు పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? సాతాన్ అనేవాడు కలగడానికి, వాడు దేవుడి మీద తిరుగుబాటు చేసి ఒక తిరుగుబాటుదారిగా వాడు మిగిలిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే సమయం సరిపోదు. బైబుల్ తరగతిలాగా అలా చెప్పుకుంటూ కూర్చుంటే రాత్రి 12 అయినా సరే అది ఒక పక్కన తేలదు, అంతసేపు చెప్పాలి. కానీ ఒక మంచి మాట చెబుతాను దీని గురించి సంపూర్ణంగా. నా చిన్నప్పుడు సండే స్కూల్లో వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, మనుషులందరూ పాపం చేయడానికి సైతాన్ కారణం అన్నారు కదా, మరైతే ఆ సైతాన్ని ఎవరు చేశారు? సైతాన్ అనేవాడు పుట్టడానికి కారణం ఎవరు? వాడు దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి ఆ నీచమైన ఆలోచన వాడికి ఎలా వచ్చింది? ఆ ప్రశ్నకు నేను పెద్ద అయిన తర్వాత నాకు జవాబు దొరికింది. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు రాసినటువంటి గ్రంథములో దేవుని విశ్వ ప్రణాళిక అనేటువంటి గ్రంథంలో నాకు ఆన్సర్ దొరికింది. అప్పటి వరకు ప్రశ్నగానే మిగిలిపోయింది. బైబిల్లో నువ్వు వెతుకుతున్న అనేక ప్రశ్నలకు దైవజనుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు రాసినటువంటి గ్రంథాలలో సమాధానం దొరుకుతుంది. అసలు పాపం అనే దానికి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? అసలు వాడు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటి? వాడిలో దుర్బుద్ధి ఎందుకు పుట్టింది? నేను ఇప్పుడు చెప్పలేను, సమయం సరిపోదని ముందే అన్నాను. కానీ దేవుడి మీద వాడు తిరుగుబాటు చేయడానికి పక్కా ప్రణాళిక. వాడు సామాన్యుడు కాదు, దేవుడు చేసిన కోటాను కోట్ల మంది దేవదూతలందరిలో ప్రథముడుగా ఉన్నాడు. వాడు చాలా జ్ఞానము కలిగిన వాడు. వాడిని బైబిల్లో ఏమన్నాడంటే, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, అయితే నీ జ్ఞానమును నీవు చెరుపుకున్నావు అన్నాడు. జ్ఞానము, ఐశ్వర్యము, అందము అన్నిటినీ దేవుడు వాడికి ఇచ్చాడు, ఏది తక్కువ చేయలేదు వాడికి. కానీ వాడనుకున్నాడు, ఎన్ని నాకు దేవుడిచ్చినా నేను దేవుని కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాను కదా, నేను సృష్టికర్తనైపోవాలి, దేవుని కంటే నా సింహాసనం పైన వేసుకోవాలనుకున్నాడు. దేవుని సింహాసనం కంటే నా సింహాసనం హెచ్చించుకోవాలనుకున్నాడు. అసలు ఆ దుర్బుద్ధి ఎందుకు వచ్చింది అనుకున్నాడు అన్నాను. అసలు ఎందుకు అనుకున్నాడు అని ఒకవేళ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం మీకు దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథంలో దొరుకుతుంది.
ఎంతో ఉంది, ఒక 200 300 ఉంటుంది ఆ గ్రంథం. కొని తెచ్చి చదవండి. సరే, ఎందుకు అనుకున్నాడో ఇప్పుడు నేను చెప్పను, కానీ మొత్తానికి అనుకున్నాడు. ఏమనంటే, దేవుని సింహాసనము కంటే నా సింహాసనాన్ని నేను హెచ్చించుకుంటాను, సభాపర్వతం మీద నేను కూర్చుంటాను. దేవుడు చేసిన సృష్టి అయి ఉండి సృష్టికర్త మీద ప్రగల్భాలు పలకడం ఎలా ఉంటుందంటే, మట్టికుండ కుమ్మరివానితో వాదించినట్టు ఉంటుంది అన్నమాట. కుమ్మరాయన చక్కగా కుండ తయారు చేశాడు. నేను ఇంత అందంగా ఉన్నాను, అందరూ నన్ను వాడుకుంటున్నారు, సరే సంతోషం, నేను చాలా ఉపయోగపడతాను. వేసవికాలం ఫ్రిడ్జ్ నీళ్ళ కంటే నా కుండలో వేసుకునే నీళ్ళే గొప్పవి, చాలా సంతోషం. అయితే మాత్రం కుండ చేసినటువంటి ఆ కుమ్మరి కంటే కుండ గొప్పది కాదు. ఎందుకంటే ఆయనకి మంట కింద అనుకోండి, కుండ బాగోకపోతే కింద నిలిచి కొడతాడు, ఇంకో కుండ చేసుకుంటాడు. కుమ్మరాయనికి ఎన్ని కుండలన్నా చేయగలడు, కానీ ఒక కుండ ఒక కుమ్మరాయన్ని చేయలేదు. సృష్టికర్తలు చేయలేదు, సృష్టికర్తే సృష్టిని చేస్తాడు. ఈ సత్యాన్ని వాడు విస్మరించి సృష్టికర్త అయిన దేవుని కంటే నేను గొప్పవాడిని అవ్వాలనుకుని ఆత్రపడి దేవుని మీద తిరుగుబాటు చేశాడు. వాడు దేవుని సముఖములో నుండి వెలివేయబడ్డాడు. అక్కడ నుంచి వాడికి కసి. ఏంటా కసి అంటే, దేవుడు ఏది చేసినా దాన్ని నేను ఖండిస్తాను, దాన్ని నేను నష్టం చేస్తాను, దాన్ని నాశనం చేస్తాను అని వాడు శబదం పూనాడు. అప్పుడు దేవుడు కూడా ఇంకొక శబదం పూనాడు. ఆ శబదం ఏంటంటే, అపవాది చేసే ప్రతి క్రియను నేను లైవ్ చేస్తాను అని ఈయన శబదం పూనాడు. సినిమాల్లో చూడండి, హీరో విలన్లు కొట్టుకుంటారు. అసెంబ్లీలో ప్రజాపక్షం ప్రతిపక్షం ఇద్దరు దెబ్బలాడుకుంటారు. ఎలా దెబ్బలాడుకుంటున్నారంటే, మరి సభ్య సమాజం తలదించుకునేలాగా మన ప్రజల సొమ్ముతో గెలిచినటువంటి ప్రతినిధులుగా ఎంచబడిన వారు చట్టసభల్లో సబ్జెక్ట్ మాట్లాడుకోవడం మానేసి, మన సంజయ్ నగర్ హనుమాన్ నగర్ ప్రాంతాల్లో కుళాయిలు లేని సమయంలో నీలకారు దగ్గర దెబ్బలాటలు ఉండేవి. నా చిన్నప్పుడు బాగా తెలుసు. నీలకారు దగ్గర నీళ్లు దగ్గర ఎంత దెబ్బలాడుకుంటారంటే, దానికి అసెంబ్లీలో పార్లమెంట్లో కొట్టుకునేదానికి పెద్ద తేడా ఉండడం లేదు. వీళ్ళు చదువు రాక కొట్టుకుంటున్నారు నీళ్ళ కోసం, వాళ్ళు చదువుకుని కొట్టుకుంటున్నారు ఓట్ల కోసం, సీట్ల కోసం అండి. ఒక పక్షం ఒక పక్కన, మరొక పక్క, రెండు పక్షాల మధ్యలో వారు జరిగినట్టు, రెండు సైన్యాల మధ్యలో యుద్ధం జరిగినట్టు, ఒక హీరో ఒక విలన్ మధ్యలో ఫైటింగ్ జరిగినట్టు, రియల్ హీరో అయిన దేవునికి ఈ ప్రపంచాన్ని పాడు చేయడానికి శబ్దం పూనినటువంటి సైతాన్ గాడికి పోరాటం జరుగుతూనే ఉంది. ఆయన చేసే ప్రతి కార్యానికి వీడేదో ఒక అగ్గిపుల్ల వేస్తాడు. ఆ దేవుడు మరలా దాన్ని సవరించి వీడికి ఎలా చురకలేయాలో అలా చురకలేస్తాడు. ఈ పరంపరలో వాడి క్రియలను పూర్తిగా నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దాని పేరే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయిపోయింది ప్రసంగం, అయిపోయిందండి. ఏం క్రియలు ఉన్నాయి అది చెప్పాలి. ఏ క్రియలను ఎలా నాశనం చేస్తున్నాడో నేను ఒక 2 ముక్కలు చెప్పి ముగించేస్తాను. అందరూ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒకసారి. హ్యాపీ క్రిస్మస్. ఏటమ్మా మొహమే ఖర్చు, నువ్వన్నా తెచ్చుకోండి. సొంతంగా లేకపోతే కనీసం అద్దెదన్నా తెచ్చుకుని మొహమే పెట్టుకుని ఏం చేయాలి? నవ్వండమ్మా, అంత కోపంగా ఉంటే నాకు ప్రసంగం మర్చిపోతుంది మొత్తం. హ్యాపీ క్రిస్మస్. ఏంటి బార్నబా గారు చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అయినా హ్యాపీ లేదు, ఏదో అన్నం కాబట్టి చెప్తున్నారు అంతే. నిజంగా సంతోషంగా ఉన్న వాళ్ళు చేయి పైకెత్తి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. క్లోజప్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ లో చూడండి, పళ్ళు ఇలా అదన్నా పెట్టండి. నోటి నిండా
నవ్వు దేవునికి స్తోత్రం. నీ నోటి నిండా నవ్వు ఉండాలి. నవ్వు ఉండాలంటే ఒక మాట చెప్పనా, ప్రసంగం ముగించేస్తున్నాను. గంటసేపు సాగుపడతాడు సార్, రాత్రి 10 గంటల వరకు తినేసాడు కుర్రా. ఇప్పుడు ఎన్ని గంటల వరకు తినేస్తారు అనుకోకండి అమ్మా. ఈరోజు ఏం చేసంటే 5:30కే ప్రారంభ ప్రార్థన చేసేసాం. మరి నేను లేట్ అయింది, కొంచెం ప్రారంభం లేట్ అయింది, కొన్ని ఆటంకాలు, అలాగా మొత్తానికి లేట్ అయిపోయింది. ఈరోజైతే లేట్ అవ్వదు. కరెక్ట్గా మనం ఆశీర్వాద ప్రార్థనగా 9 గంటలకల్లా ఆశీర్వాద ప్రార్థన చేసుకుని ఆరగించే ప్రార్థనలోకి వెళ్దాం. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఆరగించడం, ఆ తర్వాత సెలవు పుచ్చుకోవడం, అంతే అయిపోయింది. మళ్ళీ రేపు ఉదయకాలం 6 గంటలకే ఆరాధన. కాకినాడలో మన తాళరేవులో 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రేపంతా పోరాటం. రేపు రాత్రికి మళ్ళీ బాబా నగర్లో మరలా మన క్రిస్మస్ ఆరాధన. బాబా నగర్ అయిపోయిన తర్వాత రాత్రి 11:30 నుంచి 12:30 వరకు మరలా ఒక ప్రత్యేక క్రిస్మస్ కూడా ఉంది. ఒక స్పెషల్ క్రిస్మస్ తాళరేవు చర్చిలో జరుగుతుంది. అది అంటే అది సీక్రెట్, అది టాప్ సీక్రెట్ అని చెప్పాను. ఏం చేస్తాము ఏమా స్తోత్రం, హల్లెలూయా. వాకింగ్ చెప్పడం మధ్యలో బ్రేక్ ఇచ్చిన ప్రసంగానికి మధ్యలో ప్రకటనలు ఎందుకు చేస్తున్నారంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాను ప్రసంగం ఇప్పటి వరకుని? ఇప్పుడు ఏం చెప్పానమ్మా? సైతాన్ గడికి ఎవరికి ఫైటింగ్ జరుగుతుంది? దేవుడికి ఫైటింగ్ జరుగుతుంది. వాడి క్రియలు నాశనం చేయడానికే యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. ఏ క్రియలు వాడు చేస్తున్నాడు? దేవుని కుమారుడు లయము చేస్తున్నాడు. దానిలో మన పాత్ర ఏంటి? ఇది ఈ రాత్రి సందేశం. మళ్ళీ చెప్తున్నాను, వినండి. ప్రసంగ అంశం చెప్తున్నాను, దాన్ని బట్టి ఇంకొకవేళ ముగించలేకపోయినా సరే మీ మనసులో ధ్యానం చేసుకుంటూ వెళ్ళండి. అపవాది క్రియలు ఏమిటి? ఏమేమి అపవాది క్రియలుగా మనం గుర్తించాలి? వాటిని దేవుడు ఎలా నాశనం చేస్తున్నాడు? దానిలో మన పాత్ర ఏంటి? మన భాగస్వామ్యం ఏంటి? ఇది అంశం. మొట్టమొదటిగా అపవాది సాతాను అని చెప్పబడినటువంటి వాడు మొదటి నుండి వాడు అబద్ధికుడు అని రాయబడింది బైబిల్లో. ఆది నుండి వాడు అబద్ధికుడు, అబద్ధములకు వాడు జనకుడు. మానవ జాతిని దేవుని నుండి దూరం చేయడానికి వాడు ప్రయోగించిన మొదటి ఆయుధము అబద్ధములు. అబద్ధాలు వాడు ప్రయోగించి మనుషులలో అనుమానాలు పుట్టించాడు. మానవులందరినీ దేవునికి అవిధేయులను చేశాడు. ఇది వాడి మొదటి క్రియ. మనుషులందరూ అవిధేయులయ్యారట. మనందరికీ తెలుసున్న మాటలే కదా. రోమాపత్రిక మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగాలవి. ఎన్నోసార్లు ధ్యానం చేశాం. 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఒక మనుషుని వలన మనుషులందరూ 19 ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా, మనుషులను మొదట అవిధేయులను చేశాడు. అవిధేయత, చెప్పిన దానికి లోబడకపోవడం, దేవుని మాటకు అవిధేయులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, దైవజనులకు అవిధేయులుగా, గురువులకు అవిధేయులుగా వలననే అన్ని నష్టాలు తెచ్చుకుంటున్నారు. దేవుడు చెప్పాడు, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయంగా చచ్చిపోతారా, మీరు దాని జోలికి వెళ్ళకండి అని చెబితే దేవుడు వద్దన్న పని చేయడానికి వారిని ప్రోత్సాహపరిచి మానవ జాతిని అవిధేయులను చేసేసాడు వాడు. ఈ అవిధేయత అనేది ఎందువల్ల వచ్చిందంటే దేవుని మాట మీద అనుమానం కలిగించాడు. మనుషులు దేవుని మాటను అనుమానిస్తారు, సైతాను చెప్పే మాటను ఎప్పుడు కూడా దాన్ని అనుమతిస్తారు. ఇది ఒక విచిత్రమైన రోగం. సైతాన్ చెప్పేది ఎప్పుడు అబద్ధాలే చెబుతాడు. అందుకని మనుషులకు అబద్ధం బాగా నచ్చుతుంది, నిజం అంటే చాలా నిష్ఠూరంగా కనపడుతుంది.
యథార్థవాది లోక విరోధి అన్నారు. యథార్థంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే, సత్యమేదో మాట్లాడితే సత్యాన్ని సిలువేయాలనుకుంటారు, సత్యాన్ని ద్వేషిస్తారు. భారతదేశంలో వేదములు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో ఒక ఉపనిషత్తు పేరు ఏం పేరంటే ముండకోపనిషత్తు. ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక మాట ప్రతి ఒక్కరి జోబిలో ఆ నోటి మీద, రూపాయి నోటి మీద ఉంటుంది. ఆ మాట భారతదేశపు చిహ్నంగా, ప్రభుత్వ చిహ్నంగా ఎంచబడే 4 సింహాల బొమ్మ. ఆ క్రింద సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ఇది ముండకోపనిషత్తు 4:3లో ఉన్నటువంటి 3:6లో ఉన్నటువంటి మాటది. ముండకోపనిషత్తు 3:6లో సత్యమేవ జయతే. ఆ ముక్క అక్కడితో ఆపేశారు. ఇంకా దాని వెనకాల తోక ఉంటుంది. సత్యమేవ జయతే నానృతం సత్యేనాభంతవితతో దేవయానః అని ఉంటుంది అందులో అండి. సత్యమేవ జయతే నా అనృతం సత్యేన పంతవితతో దేవయానః అను. సత్యమే జయిస్తుంది, నా అనృతం. అబద్ధం కాదు, అబద్ధం కాదు. అబద్ధం అప్పుడే నిజం నిలకడలో తేలుస్తుంది. అబద్ధాలను ప్రచారం చేయడం సైతాను యొక్క గురి. వాడు ఎన్నో అబద్ధాలను ప్రచారం చేశాడు సమాజంలో. ఒకటి కాదు, దేవుడు చెప్పిన మాటకు వీళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి కారణం అబద్ధమే కదా. ఏం అబద్ధము? మీరు దేవుడు చెప్పాడు, మీరు తిందని చస్తారా నాయనలారా, మీరు ఆ పండును ముట్టుకో, దాని జోలికి వెళ్ళొద్దు. ఈ దేవుని మాట. లేదు 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 లేదు, మీరు చావనే చావరు, దేవతల్లాగా అయిపోతారు. దేవతల్లాగా అయ్యామా? దెయ్యల్లా తయారయ్యారు మనుషులు. నేను ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, వాయు వరుసలు లేకుండా ప్రవర్తించడం, ఇలాంటి నీచమైన ప్రవృత్తి వచ్చింది. కానీ అబద్ధాన్ని నమ్మినటువంటి ఆదాము హవ్వలు దేవుని మీద తిరుగుబాటు చేసేసారు. తిరుగుబాటు, అవిధేయత, సాతాను క్రియ. ఆదికాండం 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి కయీను, హేబేలు అనేటువంటి ఇద్దరు ఉన్నారు. ఈ కయీను, హేబేలు ఈ ఇద్దరు ఎవరయ్యా అంటే ఆదాము హవ్వల యొక్క పిల్లలే. ఆదాము హవ్వల యొక్క పిల్లలే. ఆదాము పెద్ద కుమారుడి పేరు కయీను, చిన్నవాడి పేరు హేబేలు. వీళ్ళిద్దరూ దేవునికి బలి అర్పించారు. కయీను అర్పణ దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ఫలితంగా, తత్కారణంగా నిష్కారణమైనటువంటి ద్వేషమును నింపుకున్న కయీను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. ఒకట అవిధేయత అనేది సైతాను క్రియ, 2 ద్వేషము అనేది సైతాను క్రియ. మనిషికి మనిషి మీద ద్వేషం. ఎందుకు ద్వేషిస్తున్నావు? ఎందుకు వాడంటే నీకు పగ? ఎందుకు వాడంటే నీకు అంత కోపం? కారణం తెలియదు. ఎందుకో కారణం తెలియదు, కానీ వాడంటే నాకు కోపం, వాడంటే నాకు ద్వేషం. అంటే ఒక్కడు బాగుపడుతున్నాడంటే చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Happy Happy Christmas. మేరీ మేరీ క్రిస్మస్. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Merry Christmas. Merry Happy Christmas. Merry Happy Christmas. Happy Merry Christmas. హల్లెలూయా. ఈ మైక్ మీద కూడా సైతానికి పెట్టారు. దేవుని బిడ్డలారా, హలో, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ద్వేషం? ఎందుకయ్యా అంటే వాడంటే నాకు పడదు,
అసలు ఒకరినొకటి చంపుకునే అంత పగ ప్రతీకారాలు ఎందుకు వచ్చే మనుషుల్లోకి అంటే మొదట హృదయంలో ద్వేషం ప్రారంభమవుతుంది. అసూయ, ద్వేషము. ఈ ద్వేషము హంతకుడుగా ఒకరినొకడు చంపుకునేంతగా మార్చేస్తుంది. ఒక మనిషి అంటే మరొక మనిషికి ఎందుకో ద్వేషం. ఎక్కడో పెద్ద పెద్ద మాటలు దేశాలు బోర్డర్లు మాట్లాడుకోవడం ఎందుకండి? మా నెలల్లో సంగతి మాట్లాడుకుందాం. కోడలు అంటే అత్తగారికి ద్వేషం. హలో, వెరీ గుడ్. అత్తగారు మొహం చూడగానే కోడలకు ద్వేషం. అమ్మ, ఎందుకు ద్వేషిస్తున్నావు నీ కోడల్ని? ఎందుకు ద్వేషిస్తున్నావు నీ అత్తగారిని? ఏమో కారణం కనిపించదు. నిష్కారణమైన ద్వేషం. ఒక మనిషిని మరొక మనిషి, అన్నదమ్ముల మధ్యలో ద్వేషం. నా ఆస్తంతా ఈడే తీసేసుకునేలాగా ఉన్నాడు, నా ఆస్తంతా నా తల్లిదండ్రులు నాకంటే ఎక్కువ వాడికే పెట్టేసేలాగా ఉన్నారు. అసూయ తర్వాత ద్వేషంగా కన్వర్ట్ అవుతుంది. ఈ ద్వేషం ఎప్పుడైతే ఉందో ఎప్పుడు వాడికి ఎగనెస్ట్గానే మాట్లాడతాడు. ఆఖరికి వాడిని చంపిస్తే పీడ విరగడైపోతుంది. ఒక మనిషిని మనిషి చంపుకోవడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. నాకంటే జనాదరణ వాడికే ఎక్కువ ఉంది, రేపు పొద్దున ఎలక్షన్లో వాడికే ఓట్లు వేస్తారేమో, వాడిని లేకుండా చేసేస్తే నాకే అందరూ ఓట్లు వేస్తారు అని రాజకీయ హత్యలు చేస్తుంటారు కొంతమంది. ఫ్యాక్షనిజం. ఎందుకే ఎంత ఫ్యాక్షనిజం నీలో ఉంది? ఎందుకు అంత కత్తులు కటార్లు పట్టుకుని బయలుదేరో ఏమో తెలియదు, కారణం తెలియదు. వాడు గుండెల నిండా ద్వేషమును నింపేశాడు సైతాను గాడు. ఇది సైతాను క్రియ. కయ్యను హేబేలు మంచి పని చేశాడు, కయ్యను దాన్ని ఓర్చుకోలేకపోయాడు, ద్వేషాన్ని నింపుకున్నాడు. పొలంలో ఒంటరిగా ఉన్నప్పుడు తన తమ్ముడైన హేబేలును కొట్టి చంపేశాడు. ద్వేషం. దైవజనుడైన దావీదు అంటాడు, నిర్నిమిత్తముగా నా మీద పగబెట్టువారు అనేకులు, నేను ఉత్తమమైన దానిని కోరుకున్నందుకు వారు నాకు శత్రువులయ్యారు అన్నాడు. ఈయన ఉత్తమమైన దాన్ని కోరుకున్నాడంట, వాళ్ళందరూ శత్రుత్వం పెంచుకున్నారంట. ఎందుకండి? ఒక ఉత్తమ మార్గాన్ని కోరుకుంటే ఎందుకు శత్రుత్వాన్ని పెంచుకోవాలి? ఒకప్పుడు త్రాగి తందనాలాడి ఇష్టానుసారంగా కుటుంబంలో తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు. అవన్నీ మానేసి యేసుప్రభుని అంగీకరించి సన్మార్గంలో నడుస్తుంటే అతని మీద ద్వేషం. ఎందుకు? ఏదో పెద్ద నష్టం జరిగిపోయినట్టే, ఏదో పెద్ద దుర్మార్గమైన కార్యం చేసినట్టే అతని మీద పగ, అతని మీద ద్వేషం. ఏదో మంచి మార్గంలో వెళ్తున్నావు కదా, సరే నాయన వెళ్ళు, నువ్వు వెళ్ళే మార్గం మంచిదే కదా. ఒకప్పుడు అందరికీ హాని చేసేవాడివి, ఇప్పుడు ఎవరికి హాని చేయట్లేదు. నేను మన సంఘంలో చాలా మంది ఉన్నారు, ఒకరే ఉంది. నేను ఒక్కొక్కరి జీవిత చరిత్ర చెబితే ఇదండి నా పరిస్థితి. ఒకప్పుడు నేను త్రాగుబోతుగా ఉన్నాను, చెడు వ్యసనాలతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాను, నా బ్రతుకంతా ఇలాంటిదే. మరి మానేసావు కదా, ఇప్పుడు ఎలాగుంది? మంచిగా బ్రతుకుతున్నాను. కానీ ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు ద్వేషించాలి? ఎవడైనా చెడ్డ పని చేసి సమాజానికి కంటకడిగా ఉండి ఒక కసబు లాంటి వాడు ఎవడన్నా ఉంటే, ఎవడండి కసబు? ఉగ్రవాది భారతదేశంలో అడుగుపెట్టి రహస్యంగా అనేక మందిని పొట్టను పెట్టుకున్నాడు దుర్మార్గుడు. వాడిని ప్రేమించొద్దు. ఆయన ప్రేమించి మళ్ళీ వాడికి ఒక ఇల్లు అతికిచ్చామనుకోండి, ఇంకో 100 మందిని చంపుతాడు వాడు. ఆడు వైరస్ లాంటోడు. అంతే తప్ప ఒక సన్మార్గంలో నడిచేవాడిని ఎందుకు ద్వేషించాలి? ఏమో తెలియదు సార్. నిష్కారణమైన ద్వేషం నూరు పోసేసాడు. కొంతమంది మొహం చూడగానే కోపం వచ్చేది. ఇది సైతాన్ క్రియ. అన్యోన్యంగా ఉండే దంపతులు, చాలా ప్రేమాన్యోన్యత, ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు, భోజనం కలిసి చేస్తారు, కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు, కష్టం సుఖం పంచుకుంటారు. అలాంటి అన్యోన్య దంపతులు కొన్ని రోజులకి ఎందుకో తెలియదు ఒకరి మొహం అంటే ఒకరికి కిట్టదు. ఈస్ట్ వెస్ట్ అని
కలిసి బస్సులో వెళ్ళాలనుకోండి, ఈమె కిటికీ కాడ నుంచి మొహం ఇటు ఎడుతుంది, ఈయనేమో ఇటు ఎడతాడు. ఏమైందనంటే వీళ్ళిద్దరిలో ఒకరి మీద ఒకరికి ద్వేషము కలిగించిన ఒక దెయ్యపు శక్తి పనిచేస్తుంది, సైతాన్ అనేటువంటి ఒక దురాత్మ పనిచేస్తుంది. వాడు పనిచేస్తే కొంపలు నాశనం చేస్తాడు, సంఘాలు నాశనం చేస్తాడు, సమాజాలు నాశనం చేస్తాడు. వాడు టోటల్ టార్గెట్ ఏంటనుకుంటున్నారు? భూలోకమును అడవిగా చేసేయాలి. అందమైన ఉద్యానవనంగా దేవుడు చేసుకున్నాడు, దాన్ని నేను అడవిగా చేసి ఆ దేవుడు చేతగాని వాడని దేవుణ్ణి నిలబెట్టాలి అని వాడు ఆ దుర్మార్గుడు యొక్క పన్నాగం. అందుకే ఒకరినొకరు చంపుకోడు, ఒకరినొకరు నష్టం చేసుకోడు. వాడి మూడవ ఆయుధము ఆదికాండం 6వ అధ్యాయము అక్కడ ఉంటుంది. నరులు తమ అతిక్రమ విషయములో నరమాత్రులైరి, అక్రమ విషయములలో నరమాత్రులైరి. అక్రమం వావి వరసలు దాటేశారు. ఎంత దుర్మార్గమైనటువంటి పాపం చేశారంటే ఆదికాండం 19వ అధ్యాయంలో వారట పురుష సంయోగులుగా నీచాతి నీచమైన కార్యం చేయడానికి సిద్ధపడ్డారట సొదొమ గొమొర్రా ప్రజలు. ఇప్పుడు అది ఫ్యాషన్గా మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరికీ నచ్చిందండి. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి నచ్చినప్పుడు ఎలా పెళ్లి చేసుకున్నారో, ఒక అబ్బాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు, అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అదో చట్టం అంట. దాని కొంతమంది చుట్టాలట. ఎంత దారుణం చూడండి. విశృంఖలంగా, ఏ విధమైనటువంటి నిబద్ధత లేకుండా, ఏ విధమైన పద్ధతి లేకుండా నీచాతి నీచమైనటువంటి కామ వాంఛలతో మనుషులు ఇంతగా దిగజారిపోవడానికి కారణం ఎవరంటే ఆ దుష్టుడైన సైతానే. మనుషులలో అవిధేయత, అనుమానాలు సైతాను క్రియ. మనుషులలో ద్వేషము, పగలు సైతాను క్రియ. మనుషులలో ఏ విధమైన వావి వరసలు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి ఆ నీచ ప్రవృత్తి ఏదైతే ఉందో అది సైతాను క్రియ. ఏమి కళ్ళు నెత్తికెక్కిపోయి ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. చదువుకోమని పిల్లల్ని పంపిస్తుంటే ఆ పిల్లలు వావి వారసులు ఇంకేమీ లేవు, వాళ్ళ వయసుతో సంబంధం లేదు, నీచమైన కార్యాలు చేస్తున్నారు. చంటి బిడ్డలను మానభంగాలు చేసే నీచులు, మృగాలు తయారయ్యే. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి అంతా దేవుడు కారణం కాదు. ఈ మనసులో, మానవుని మనసులో ఈ నీచత్వానికి కారణము నీచుడైన సైతానే కారకుడు. వాడి క్రియలలో మరొకటి మనిషిని తన్ను తాను హాని చేసుకోవడం. తను తాను హాని చేసుకోవడం చట్టబద్ధమైన హెచ్చరిక. పొగాకు తాగడం ప్రాణాత్మకము, క్యాన్సర్కు కారణం. మద్యపానము ఆరోగ్యానికి హానికరం అని అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారు. ఆ విషయం అందరికీ తెలుసు. నేను చాలా మందిని అడిగాను, ఇది మీరు సేవించడం వల్ల, తాగడం వల్ల, ఈ పని చేయడం వల్ల మీకు ఎంత నష్టం కలుగుతుందో తెలుసా అంటే, తెలుసులండి, పోతే ఒకసారి పోతాం, 10 సార్లు పోతామా అని పెద్ద పెద్ద మాటలు. అంతలాగా తను తాను హింసించుకునేలాగా, తను తాను నష్టపరుచుకునేలాగా ఆహారము కాని దాని కొరకు మీ రోకలు ఎలా నష్టం చేసుకుంటారు అంటాడు దేవుడు. కడుపుకు తినండి, కన్న బిడ్డలకు పెట్టండి. ఒక ఆయన ఏజెన్సీ సువార్తకి వెళ్ళినప్పుడు ఒక ఆయన్ని అడిగాను, ఆకుమావిడి కోట సంతకు వచ్చాడు. ఏమయ్యా ఎంత సంపాదిస్తావు అని అడిగాను. 500 సంపాదిస్తానండి అన్నాడు. వాళ్ళ యాసలో వాళ్ళ యాస కొంతమందికి అర్థం కాదు. ఇంకా మరి తిరిగి ఇంచుమించుగా ఒక 23 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నానేమో, 20 సంవత్సరాల పైనే తిరుగుతున్నానేమో. వాళ్ళ భాష నాకు అర్థం అవుతుంది చక్కగా. ఒక 500 సంపాదిస్తాను. 500 ఏం చేస్తావు అని అడిగాను. ఏం చేస్తావు అంటే 400 తాగుతాము అంటే. ఏంటి 400 తాగుతాము? 400 తాగుతావా? మరి ఆ 100 రూపాయలకి కూర వండుకుంటాము. మరి ఏమి చేస్తాం అంటే 100 రూపాయలకి కూరలు వండుకుని తింటావా? 400 తాగుతావా?
ఏమైనా నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందో దానివల్ల అడిగాను. నేను ఒక్కనే తాగుతాను అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? పిల్లకి ఎవడు పోతాడు, నా భార్యకి ఎవడు పోస్తాడు అన్నాడు. ఓరు బాబా, ఇది టోటల్ ఫ్యామిలీ కదా. నా కూతురి చిన్న పిల్లలకి ఇప్పుడు టూరిజం స్పాట్ కింద చెప్తారు. అంటే గుడిసె అనే గ్రామం ఉంటుంది, టూరిజం స్పాట్. ఎవరైనా మీరు కొడైకెనాల్ ఎక్కడికో ఊటీ వెళ్ళిన అవసరం లేదు. మీరు నన్ను అడగని చెప్తాను ఎలా వెళ్ళాలో. నేను కాలినడకని వెళ్ళాను ఆ ప్రాంతానికి. 2 రోజులు పట్టింది కాలినడకని వెళ్తే. ఆ టీంలో బాలరాజు ఉన్నాడు. బాలరాజుకి అది ఫస్ట్ జర్నీ అనుకుంటాను. మనోడు తీరిపోయింది, మామూలుగా కాదు. ఎక్కడమే కొండలు ఎక్కడమే ఎక్కి ఇప్పుడు దానికి రోడ్డు వేసారు పైకి. అంత క్రిందకి దిగి వెళ్తే ఆ లోపల గుడిసె అనే ఒక గ్రామం ఉంటుంది. వాళ్ళ ఆచార సాంప్రదాయాలు చూస్తే నాకు మతిపోయింది. అప్పట్లో ఫస్ట్ టైము వెళ్ళిన కొత్తలో బుర్ర విచ్చెక్కిపోయింది. బాలెంతరాలు బిడ్డ, చంటి బిడ్డ తల్లి అండి. డెలివరీ అయిన రోజు ఫుల్గా వేసేస్తారంట. ఫుల్గా వేసేస్తేనంట ఆ కుట్లు నొప్పులు ఎన్ని తగ్గిపోతాయంట. అందుకని అంట పాలు ఇవ్వడానికి 10 రోజులు 20 రోజులు గ్యాప్ ఇస్తారంట. అప్పటి వరకు మాత్రం ముందోసారి వేసేస్తారంట. ఏంటది? ఆరోగ్యానికి హానికరం తెలుసు. సంపాదించిందంతా ఆరోగ్యానికి పాడు చేసే పనులు. ఎవడు చెప్పాడు ఇదంతా? అంత నిషా తీర్చుకుని మొన్న ఇలా వస్తా చాలా రోజుల కింద డైరీ ఫార్మ్ సెంటర్ దగ్గర ఆగి చూస్తే, నేను లోపలికి ఏం వెళ్ళలేదు, కారు అలా స్లో చేసి చూస్తే ఒక ఆయన ఇలా బుక్ మూసుకుని, ఆ వాసన కూడా చాలా ఇష్టం ఉండదు. నేను కొంతమందిని అడిగాను, ఏమయ్యా అదంత రుచిగా ఉంటుందా అని అడిగితే, ఏ రుచి అండి బాబా, అది ఒక రకమైన చేదు ఏదో చెప్పాడు, టేస్ట్గా ఉండదట. నేనేమనుకున్నా థమ్స్అప్ డ్రింక్లో తీగా ఉంటుందేమో అనుకున్నాను. నేను తాగలేదని అడిగాను. రుచిగా ఉండదు, అది ఆరోగ్యానికి కూడా హానికరం, సమాజంలో పరువు తీస్తుంది. దీని అంతటికి కారణం ఎవరనుకుంటున్నారు? సైతాన్ చేసిన కుట్రది. చిన్న పిల్లలు ఉన్నప్పుడు సరదా 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 అంటూ దాంట్లోకి తీసుకెళ్ళి ఒళ్ళు గుల్ల చేసి, ఇల్లు గుల్ల చేసి, అండ్ అప్డేట్ అవుతున్నారు రోజు రోజుకి. మత్తు నిషా అవసరమైపోతుంది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, డోరిన్ ఇర్విన్ అనేటువంటి ఒక తల్లి ఉండేది. ఇర్విన్ అమ్మ పేరు డోరిన్ ఇర్విన్. ఆ అమ్మాయి సరదాగా, మొదట్లో అయితే సరదా కాదండి, కుటుంబాన్ని పోషించుకో. 13 సంవత్సరాలు మెచ్యూర్ అయిన తర్వాత తండ్రి తాగుబోతూ కుటుంబాన్ని వదిలేసాడు. ఏం చేయాలో తెలియదు. జీవితం అంతా చిందరవందరైపోయింది. తన చెల్లిని, తన తల్లిని పోషించుకోవాలన్న ఆశతో ఆమె ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టింది. ఆమె కొంతమంది ఎవరన్నా ఇంట్లో పంది దొరుకుతుందేమో అని వెతుకుతుంటే ఒక దుర్మార్గుడు ఒక వేశ్య వాకిటికి తీసుకెళ్ళి ఆమెను అక్కడ అమ్మేశాడు. వేశ్యగా తన జీవితం ప్రారంభమయ్యింది. త్రాగుడు నేర్పించారు. సరిపోయేది కాదు, మత్తుకు ఇంకా అలవాటు పడి ఒకడు వచ్చి అంటాడు, నీకు ఇంకా ఆనందకరమైన చోటు చూపెడతాను. హెరాయిన్, డ్రగ్స్కి అలవాటు చేశాడు. మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు అయిపోయింది. తన జీవితము కుక్కలు చింపిన విస్తరలాగైపోయింది. కారు చీకటిలో కాంతిరేఖ అనే పుస్తకంలో ఆమె జీవిత చరిత్ర ఉంటుంది. ఎంత భయానకమైన పరిస్థితి! ఒక మాంత్రికురాలుగా మారిపోయింది. భయంకరంగా డ్రగ్స్ సేవిస్తుంది, నగ్నంగా డాన్సులు వేసేది. తన జీవితం సర్వనాశనం చేసుకుందా తల్లి. డేరింగ్ డయానా అనే బిరుదు పెట్టారు ఆమెకి, బిరుదు ఇచ్చారు ఆమెకి. ఇలా ఎందుకు తయారైంది ఆమె? కావాలని కాదు, చాలా మంచి వ్యక్తి. ఒక వ్యభిచారిగా, ఒక డ్రగ్ అడిక్ట్గా, ఒక మాంత్రికురాలుగా తన జీవితాన్ని అంత నాశనం అయిపోయేలా ఎందుకు వెళ్ళిపోయింది అంటే, దుష్టుడైన సైతాను ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఇలాగ మానవ జాతి అంతటిని పట్టి పీడిస్తూ ఉంది సైతాన్ అనేటువంటి చీకటి శక్తి. సృష్టికర్త మీదకు తిరుగుబాటు చేయడం, ఆయన మాట నమ్మకపోవడం, ఆయన మీద తిరుగుబాటు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు అండి, ఆరోగ్యాన్ని పాడు చేసుకునే మాదక ద్రవ్యాల మీద ప్రేమ, మమకారం. వాటికి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేస్తే దాన్ని అందరూ సహకరిస్తారు. హాయ్ సాటిస్ఫై అంటాడు. ఏట్రా హాయ్, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, అలాంటిది ఎందుకు నువ్వు ప్రచారం చేస్తున్నావు అని చెప్పి దెబ్బలాడాలి. అది వదిలేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో మానవ జాతి బయటకు రాలేని పరిస్థితుల్లో కొటిమిట్లాడుతూ ఉంటుండగా సాతాను క్రియలను లయము చెయ్యాలని మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా చేస్తాడు? సాతాను క్రియలను నాశనం చేయడానికి, లయపరచడానికి ప్రత్యక్షమైన ఆయన సైతాన్లాగా వచ్చి నీ మీద వాలేసి బలవంతాన్ని నిన్ను పాడు చేసేవాడు కాదు, బాగు చేసేవాడు కూడా కాదు. నిన్న ఆయన బాగు చేయాలంటే ఆయన సంస్కారవంతుడు. తలుపు నొద్ద తట్టుతూ ఉన్నాను, ఇదిగో తలుపు నొద్ద నిలిచి నేను తట్టుతూ ఉన్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో అన్నాడు. ప్రేమగా ఆయన పలకరిస్తాడు. నా కుమారుడు కుమార్తె, నీ హృదయపు తలుపులు తెరువమ్మా, నేను నీ హృదయంలోనికి వస్తాను. దేవుడు ఒక యంత్రాల్ని చేయలేదు, మనుషులను చేశాడు. మనిషి అంటే స్వతంత్ర నిర్ణయాధికారము కలిగినటువంటి వాడు మనిషి. ఈ మైక్ ఉంది కట్టేస్తే ఆగిపోద్ది, నన్ను ఎందుకు కట్టేసామని అడగదు. ఏమండి, ఫోన్ ఉంది వాడుకుంటే వాడుకోవచ్చు, కిందనేసి కొట్టుకోవచ్చు. అప్పుడప్పుడు కొంతమంది కొట్టుకుంటారు కొబ్బరికాయ కొట్టినట్టు. నన్ను కిందనేసి కొడతావా, నీ మీద కేసు పెడతానంటదా ఫోను అందు. ఎందుకంటే దానికి స్వతంత్ర నిర్ణయాధికారం లేదు. మనిషికి మాత్రం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం దేవుడు ఇచ్చాడు. జీవమును మరణమును మేలును కీడును నీ ముందే పెట్టాడు. నువ్వు జీవాన్ని కోరుకుంటే, మేలును కోరుకుంటే నీ బ్రతుకు మేలు కలుగుతుంది. ఇదిగో సాతాను క్రియలను లయము చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యి పిలుస్తున్నాడు. రండి, ఎవరు నా స్వరం విని తలుపు తెరుస్తారంటే నేనున్నాను ప్రభా, నా హృదయంలోనికి రండి అని ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయములో ఉన్న సాతాను క్రియలు, ఈ లోకంలో ఉన్న సాతాను క్రియలను కూడా ఆయన లయము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు మాటలు చెబుతున్నాను. నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయంలో ఉన్న సాతాను క్రియలన్నిటినీ నాశనం చేసినప్పుడు నీ హృదయము, నీ జీవితము దేవుని రాజ్యంగా మారిపోద్ది. ఆ యేసుస్వామి ఈ భూమి మీదకు రాజుగా, అక్షరార్థమైన రాజుగా రాబోతున్నాడు. చిన్నప్పటి నుంచి పాడుకుంటాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వస్తాడు, ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. నీతి న్యాయము అనేది ఈ భూమి మీద కనబడుతుంది. అన్యాయానికి తావు లేదు, అక్రమాలకు తావు లేదు, కళ్ళు కాంపౌండ్లకు ఇంకా తావు లేదు, అశ్లీల దృశ్యాలకు తావు లేదు. పరిశుద్ధత, నీతి, న్యాయము ఈ భూమి అంతటిని ఏలబోతుంది. సరే, మనిషి లోపలున్న సాతాను క్రియలన్నీ నాశనం కావాలంటే మన వైపు మన బాధ్యత. యేసుస్వామి నా హృదయంలోనికి రండి అని పిలవాలి. ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే ఈ పాపమంతటికి పరిహారముగా తన రక్తాన్ని చిందించాడు. ఆయన వైపు యజ్ఞం చేశాడు, మన వైపు ద్వారాలు తెరవడమే. ఎప్పుడైతే మన తలుపులు తెరిచామో మన హృదయంలోకి వచ్చేస్తాడు ఆయన. రక్షణ పొందామని చెప్పుకుంటున్న వారిలో కూడా ఇంకా ద్వేషం అనేది ఒకవేళ ఉంటే నీలో దేవుని రాజ్యం లేదు, దేవుని ప్రేమ లేదు. నువ్వు దేవుని నమ్మానని చెప్పుకుంటూ ఇంకా ద్వేషాన్ని, అసూయను, కలహ బుద్ధిని పెంచి ప్రేమిస్తూ ఉంటే నీలో ఇంకా సాతాను క్రియలు ఉన్నట్టే సుమా. ఈ రోజున నువ్వెవరైనా సరే, రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా, దేవుని కుమారుడుగా కుమార్తెగా ఎంచబడినా ఎంచబడకపోయినా, నీవు మాత్రం ఈ రాత్రికాల సమయంలో నీ హృదయపు ద్వారాలు తెరవడం ప్రారంభిస్తే యేసు నీ లోపలికి వస్తాడు. నీ సహకారం లేకుండా, నీ అనుమతి లేకుండా ఆయన రాడు సుమా. పాత పాట ఒకటి ఉంటుంది, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడ, పరుడు కాదు ప్రాణప్రియుడు, అఖిల స్నేహితుడు, హృదయమనిడి తలుపు నొద్ద యేసునాథుండు నిలిచి సదయుడవుతూ తడుతూ ఉన్నాడు. ఈ రాత్రి తడుతున్నాడు, నా కుమారుడు కుమార్తె తలుపు తీ, నేను వస్తాను నీ లోపలికి, నీ లోపల ఉన్న సాతాను క్రియలని నాశనం చేస్తాను, నీ ఇంట్లోకి వస్తాను, నీ
అత్తకు కోడలకు మధ్యలో ఉన్న ద్వేషాన్ని కొట్టివేస్తాను. నీ అన్నదమ్ముల మధ్యలో ఉన్న ద్వేషాన్ని కొట్టివేస్తాను. నీ బంధుమిత్రుల మధ్యలో ఉన్న ద్వేషాన్ని కొట్టివేస్తాను. ప్రేమను మీ హృదయాల్లో స్థాపిస్తాను. యేసు ఎక్కడుంటే అక్కడ ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉండదు. సంఘాలలో ఒకరి మీద ఒకరికి ద్వేషం, సమాజంలో ఒకరి మీద ఒకరికి ద్వేషం, ఇదంతా సైతాను క్రియ. దీన్ని కాల్చివేయడానికి అసలైన క్రిస్మస్ ఏంటంటే యేసును ఆహ్వానించడమే అసలైన క్రిస్మస్. యేసై మన హృదయాల్లోనికి బలంగా దిగొస్తే మన హృదయాల్లో ఉన్న ద్వేషాసూయ నీచమైన బుద్ధులన్నీ కాలిపోయి స్వచ్ఛమైన పరిశుద్ధత మనలో కలుగుతుంది. అప్పుడే అసలు సిసలైన క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ ఆనందం మన జీవితాలను ఆవరిస్తుంది. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఒక్క నిమిషం లేచి నిలబడి యేసయ్య నా హృదయంలోనికి రండి నాయన అని అడుగుదాం. నా హృదయపు ద్వారములను తెరువున్నాయి, నా హృదయ ద్వారాలు తెరుస్తున్నాను, కవాటాలు తెరుస్తున్నాను. నా హృదయంలోనికి వచ్చేయండి ప్రభా, నన్ను పరిశుద్ధునిగా చేయండి, నా బ్రతుకును సరి చేయండి ప్రభా అని అడుగుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హృదయమనెడు తలుపునద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు కట్టుచుండే సకల విధములను నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములను తండ్రి తలుపునద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తడుతూ ఉన్నాడు. ఈ సందేశం ద్వారా దేవుని హృదయ ద్వారాలు తెరుతూ ఉన్నాడు. తలుపు తెరువమ్మ, యేసయ్యా నా హృదయంలోకి రానైనా, పరాయోళ్ళకి బయట నిలబడొద్దు, నా హృదయంలోకి వచ్చి సైతాని క్రియలన్నీ నాశనం చేయి. అడుగుదాం దేవుణ్ణి. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మహాదేవుడు అయి ఉండి మహాకాశంలో పట్టజాలని మహాదేవుడు అయి ఉండి నరమాత్రుడుగా మనుషుడిగా ఈ లోకానికి వచ్చింది. మమ్ములను మా లోపల ఉన్నటువంటి నాయన సాతాను క్రియలని నష్టం చేయడానికి, నాశనం చేయడానికి నాయన వాడు అబద్ధికుడు, అబద్ధాలు మాలో పెట్టాడు. వాడు నాయన ద్వేషంతో నిండిన వాడు ద్వేషం మాలో పెట్టాడు. వాడు నాయన నీచమైన ప్రవృత్తి కలిగిన వాడు నీచ బుద్ధులన్నీ మనుషుల్లో పెట్టేశాడు. వాటన్నిటి కాల్చి భస్మం చేయండి. నిజ క్రిస్మస్ ఆనందాన్ని మా హృదయంలో నింపండి. ఈ సందేశం అన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు గొప్ప కార్యం చేయండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చుందామండి.
మిగిలిన కార్యక్రమాలు